బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో 6 మావోయిస్టులు మృతి చెందారు. బలగాల కాల్పులో హిడ్మా అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు హిడ్మా భార్య అలాగే మరో 2 కీలక నేతలు కూడా చనిపోవడం సంచలనంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా టైగర్ జోన్ లో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. వ్యూహాత్మక దాడులు చేయడంలో దిట్ట అయిన హిడ్మాపై కోటికి పైగా రివార్డు ఉండగా ఆయన భార్య హేమాపై 50 లక్షలకు పైగా రివార్డు ఉంది. అటు కాల్పుల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులకు మరోసారి గట్టు ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో 6 మావోయిస్టులు మృతి చెందారు. బలగాల కాల్పులో హిడ్మా అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు హిడ్మా భార్య మరో 2 కీలక నేతలు కూడా చనిపోవడం సంచలనంగా మారింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నిత్య. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాలు చూసుకుంటే కనుక సుమారుగా ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్టుగా కూడా పూర్తి సమాచారం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ ఏదైతే ఉందో ఈ టైగర్ జోన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు ఇటు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరగడంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. లోతట్టు ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అగ్రనేతలైనటువంటి ఆశ్రమం పొందుతున్నారనేటువంటి సమాచారం వచ్చినటువంటి పోలీసులకు కూంబింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులో 6 మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తుంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి ఏదైతే హిడ్మా ఎవరైతే ఉన్నారో హిడ్మాతో పాటు తనకు సంబంధించినటువంటి మరొక 2 ఇక్కడ ఈ ఆపరేషన్ లో ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో తుపాకీలు, పేలుడు పదార్థాలకు సంబంధించినవి అన్ని కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి. ఈ ఎన్కౌంటర్ పై ఇంకా పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. అయితే అగ్రనేత అయినటువంటి హిడ్మాకు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన అయితే ఇప్పటికే భద్రతా బలగాలు పోలీసులకు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే భద్రతా బలగాలను పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినటువంటి మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఒక్కసారిగా మావోయిస్టులు, సిపిఎం, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాటిలో ఒక్కసారిగా ఒక ఇదైతే జరిగింది. అయితే ఏపీ తెలంగాణ సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు కూడా మరో 4 మరణించినట్లుగా తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ లో గట్టి అంటే చాలా ఎక్కడైనా తను వేసినటువంటి ఒక స్కెచ్ లో పోలీసులు కానీ లేదా మరి ఇతర ఎవరి మీద ఒక హిడ్మా ఒక స్కెచ్ చేసి ప్లాన్ వేస్తే కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే విధంగానే హిడ్మా అంతా స్కెచ్ అలా ఉండేది. అయితే దీనికి సంబంధించి హిడ్మాపై సుమారుగా 1 కోటికి పైగా కూడా రివార్డులు ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. హిడ్మా భారీ ఎప్పటి నుంచో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఆంధ్ర సరిహద్దు అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో అయితే హిడ్మా చాలా కీలకమైనటువంటి ఎన్కౌంటర్ లో అయితే పాల్గొనడం జరిగింది. అనేక మంది పోలీసు అధికారులను అలాగే చాలా మంది రాజకీయ పొలిటికల్ లీడర్లను కూడా హిడ్మా చేతిలో హతమైనట్లుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి హిడ్మాని ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో
భారీ ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. హిడ్మాతో పాటు కూడా మరొక నలుగురు ఉన్నట్లు మనం చూడొచ్చు నిత్య. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో 6 మావోయిస్టులు మృతి చెందారు. బలగాల కాల్పులో హిడ్మా అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు హిడ్మా భార్య మరో 2 కీలక నేతలు కూడా చనిపోవడం సంచలనంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా టైగర్ జోన్ లో బలగాల కూంబింగ్ కొనసాగుతూ ఉంది. వ్యూహాత్మక దాడులు చేయడంలో దిట్ట అయిన హిడ్మాపై 1 కోటికి పైగా రివార్డు ఉండగా ఆయన భార్య హేమపై 50 లక్షలకు పైగా రివార్డు ఉంది. అటు కాల్పుల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్. నిత్య మోస్ట్ వాంటెడ్ లీడర్ మడావి హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ జిల్లా అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో భారీ ఎన్కౌంటర్ లో మడావి హిడ్మా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో మరో 6 మావోయిస్టులు సైతం మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ధృవీకరిస్తున్నారు. నిత్య మరి అటు కాల్పుల నేపథ్యంలో ఏమైనా హై అలర్ట్ ప్రకటించారా హరీష్? ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఏఓబి బార్డర్ లో హై అలర్ట్ నెలకొంది. పోలీసులు, భద్రతా బలగాలు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.